ప్రపంచాన్ని రక్షించడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా ఎందుకు అవతరించాడు? అర్ధరాత్రి కారాగారంలో జన్మించిన ఆ దివ్య శిశువు వసుదేవుడు యమునా నదిని ఎలా దాటించాడు? ఆ రాత్రి జరిగిన అద్భుతం ఏమిటి? ఈ రోజు శ్రీకృష్ణుడి జననం యొక్క పూర్తి కథను తెలుసుకుందాం. ద్వాపర యుగంలో మధుర రాజ్యాన్ని ఉగ్రసేనుడు పాలించేవాడు. అయితే అతని కుమారుడు కంసుడు క్రూర స్వభావంతో ప్రజలను హింసించేవాడు. దేవకి అతని సోదరి. ఆమె వివాహం వసుదేవునితో ఘనంగా జరిగింది. వివాహం అనంతరం కంసుడు తన సోదరిని స్వయంగా రథంలో తీసుకెళ్తుండగా ఆకాశవాణి వినిపించింది. ఓ కంస, నీ చెల్లెలు దేవకి పుట్టిన 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది. ఆ మాటలు విన్న కంసుడు కోపంతో దేవకిని చంపబోయాడు. వసుదేవుడు కంసుడిని ఆపి ఇలా అన్నాడు, దేవకిని చంపవద్దు, ఆమెకు పుట్టే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను. వసుదేవుడు మాట నమ్మిన కంసుడు వారిని చంపలేదు, కానీ ఇద్దరిని మధుర కారాగారంలో బంధించాడు. కాలక్రమేణా దేవకికి ఒక్కొక్కరుగా పిల్లలు పుట్టారు. కంసుడు మొదట 6 శిశువులను క్రూరంగా హత్య చేశాడు. 7వ గర్భంలో ఆదిశేషుడు అవతరించాడు. మహావిష్ణువు ఆజ్ఞతో యోగ మాయాదేవి ఆ గర్భాన్ని రోహిణి గర్భంలోకి మార్చింది. ఆ బిడ్డే బలరాముడు. ప్రజలు దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకున్నారు. కంసుడికి కూడా నిజం తెలియదు. శ్రీకృష్ణుడి జననం భాద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి రోజున రోహిణి నక్షత్రం అర్ధరాత్రి సమయం కారాగారంలో దివ్య కాంతి వ్యాపించింది. మహావిష్ణువు 4 చేతులతో దేవకి వాసుదేవులకు దర్శనం ఇచ్చి ఇలా అన్నాడు, నేను కృష్ణుడిగా అవతరిస్తున్నాను. నన్ను వెంటనే గోకులానికి తీసుకువెళ్లి నందుడు యశోద ఇంట్లో ఉన్న ఆడ శిశువును తీసుకురండి. అంతే, వెంటనే ఆ దివ్య రూపం చిన్న శిశువుగా మారింది. అద్భుతంగా కారాగార తలుపులు తామే తెరుచుకున్నాయి. కాపలాదారుడు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. వసుదేవుడు శిశువులను బుట్టలో పెట్టుకుని బయలుదేరాడు. బయట భారీ వర్షం కురుస్తుంది. అప్పుడు ఆదిశేషుడు తన పడగను విప్పి శ్రీకృష్ణుడికి రక్షణగా నిలిచాడు. యమునా నది ఉప్పొంగింది. ప్రవహిస్తున్న శ్రీకృష్ణుడు పాదాలను తాకగానే కోరికతో నీరు కొద్దిసేపు పైకి లేచిందని పురాణాలు చెబుతున్నాయి. గోకులంలో మార్పు. వసుదేవుడు గోకులానికి చేరుకున్నాడు. యశోదకు అప్పుడే ఒక ఆడ శిశువు జన్మించింది. ఆమె మాయా నిద్రలో ఉంది. వసుదేవుడు 2 పిల్లలను మార్చి ఆడ శిశువును తీసుకువచ్చి మధురకు తిరిగి వచ్చాడు. కారాగారంలోకి వచ్చిన వెంటనే తలుపులు మళ్లీ మూసుకుపోయాయి. ఉదయం కంసుడికి వార్త తెలిసింది. అతను ఆడ శిశువును కూడా చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఆడ శిశువు యోగమాయ రూపంలో ఆకాశంలోకి ప్రత్యక్షమై ఇలా చెప్పింది, నిన్ను సంహరించేవాడు ఇప్పటికే జన్మించాడు అని చెప్పి అదృశ్యమైంది. ఆ రోజు శ్రీకృష్ణుడి దివ్యలీలలు ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణుడి జననం కేవలం ఒక అవతారం కాదు, ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి భగవంతుడు స్వయంగా భూమిపై అవతరించిన పవిత్ర ఘట్టం. జై శ్రీకృష్ణ.